పిల్లలకు దేవుని యందు భయము భక్తి నేర్పవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? తల్లిదండ్రులకి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గుర్తెరగండి. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపుమా అన్నారు. అంటే మన ఆయుష్కాలం ఎక్కువ బ్రతకాలనుకుంటే మన తల్లిదండ్రుల మాట మనం వినాలట. పిల్లలకైతే కనుక దేవుడిచ్చిన ఆజ్ఞ మనం చదువుతున్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఆజ్ఞ, పాత నిబంధన ఆజ్ఞ, కొత్త నిబంధన ఆజ్ఞ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చదువుతారు. పని ఆ రిఫరెన్స్ కూడా నోట్ చేయండి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎవరు నిర్లక్ష్యం వహించినా దయచేసి నేనేదో పెద్ద భక్తురాలిని, నాకేదో పెద్ద భక్తి ఉంది, నేనేదో పొడి చేస్తున్నాను, కరి చేస్తున్నాను, ఉపవాసం చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను, పనికి మాలిన మాటలు ఎవరు మాట్లాడకుండా ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు కూడా వాస్తవంగా ఆలోచిస్తే కనుక ఎవరు దేవుని చిత్తాన్ని అనుసరించే వాళ్ళు మాత్రం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనుకుంటే మీ పిల్లలను చూసి మీరేంటో నాకు తెలుస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. మీ స్నేహితులను చూసి మీరెవరో చెప్పచ్చు. మీ వేషాన్ని చూసి, మీ భాషను చూసి, అంటే నీ పలుకును చూసి మీరేంటో చెప్పచ్చు. మీరేంటో తెలుసుకోవడానికి చాలా ఉన్నాయండి పద్ధతులు. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి మీరు నోరు విప్పి చెప్పక్కల. ఎలా తెలిసిపోయింది అని అడగండి. అయ్యబాబా నా బ్రతుకు బండారం బయటపడిపోయింది అని మీరు అనకండి. దేవుని వాక్యం తెలిస్తే, కొద్దిగా తెలిసిన వారు కూడా మీ బ్రతుకు ఈజీగా వాళ్ళు చదివేసుకుంటారు. ఎంత అంటే అక్కడ రాయబడిన మాట, మనుషులందరూ చదువుకొనిచున్న మా పత్రిక మీరు, మీ జీవితం అవతల వారికి అయితే కనుక చక్కగా మీరేంటో చెప్తుంది. మీ నోటంటూ వచ్చే మాట తెలిసిపోద్ది. మీరు ఎవరితో చట్టపట్టాలేసి తిరుగుతున్నారు మీరు మీ గురించి చెప్పేస్తారు. మీరు కనుక్కున్న మీ పిల్లల దగ్గరకు వస్తే మీ బ్రతుకేంటో బయటపడిపోద్ది. మీరు కట్టుకున్న మీ భర్త, మీ భార్య, వారి యొక్క వ్యవహార శైలి, వారి మధ్యన మీకున్న బంధం గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీ బ్రతుకు బయటకు వస్తుంది. ఎఫ్సి గ్రంథంలో అయితే కనుక మనం చదువుకునేటప్పుడు అక్కడ పెళ్ళిలో అయితే కనుక 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు పెళ్ళి బాగా చదువుతారండి. పెళ్లి విషయంలో అయితే కనుక చెప్తారు. నేను 6వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నప్పుడు పెళ్ళి తర్వాత మీరు చేసే పని, మీకు పుట్టే పిల్లల దగ్గరికి వస్తే కనుక వారి ఎడల మీరు ఎలా ఉండాలనుకున్నప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద చాలా దీర్ఘాయుష్మంతుడవుతావు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఈ వచనం చదివి వినిపించి తల్లిదండ్రులను సన్మానిస్తే కనుక వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారా. నా మాట వినకపోతే నువ్వు అయితే కనుక అర్ధాంతరంగా చచ్చిపోతావు, కాబట్టి నా మాట వినని చెప్పి పిల్లల్ని బెదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల్ని బెదిరించే తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోండి. నిజమే, మీరు చెప్పిన మాట రైట్. మీ తల్లిదండ్రులను సన్మానించండి, అప్పుడు మాత్రం మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వారి దీవెన, వారి ఆశీర్వాదం, వారి ప్రార్థన మీ జీవితానికి మేలు కలుగుతుంది. కాబట్టి మీ తల్లిదండ్రులకు లోబడి ఉండమని పిల్లలకి దేవుడు చెప్పాడు. బాగానే ఉంది. మరి ఇంతకీ పిల్లలు మాత్రమే తల్లిదండ్రులకు లోబడి ఉండటం నేర్చుకోవాలా? తల్లిదండ్రులు కూడా అయితే కనుక పిల్లల్ని పెంచే విధానంలో అయితే కనుక సరి తీసుకోవాలి. నువ్వు పిల్లల్ని పెంచవలసిన విధంగా పెంచకుండా కేవలం ఈ మాట అడ్డం పెట్టుకుని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా దేవుణ్ణి అయితే కనుక అడ్డం పెట్టుకుని మాట్లాడటం గురించి కాదా. వెంటనే దాని తర్వాత తల్లిదండ్రుల డ్యూటీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అన్నాడు చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మీ పిల్లలకి ఏమొస్తుందో తెలుసా? కోపం ఎక్కువండి మీ పిల్లలకి. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ పిల్లల దగ్గరికి వస్తే కొద్దిపాటి వయసు వచ్చింది అనుకుంటే చాలు. చిన్నప్పుడు అంటే కనుక వాళ్ళు కోపగించినా అలిగినా వాళ్ళు మారావం చేసినా మనకు ముద్దుగా ఉంటుంది. పిల్లలైతే కనుక చిన్నప్పుడే మనల్ని కనుక ఎలా చంప మీద కొట్టేసి గుండెల మీద గుద్దేసి మనం వెళ్తుంటే కనుక ఎలా చేతుతుంటే కనుక సరదాగా అనిపిస్తుంది. రేపొద్దున పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు అలాగే చేస్తారు. మీ పిల్లలు అదే చేయెత్తిన రోజున, ఏంటి అని అడ్డం తిరిగిన రోజున, ప్రతిదానికి వాళ్ళైతే కనుక సనుక్కుంటూ కొనుక్కుంటూ మీకైతే కనుక అలుగుతున్నట్టు నటించిన రోజున అప్పుడు తెలుస్తుంది ఆ పిల్లల వల్ల మీ ప్రాబ్లం ఏంటనే సంగతి. మీ పెంపకం కనుక సరిగా లేకపోతే మీ పిల్లలకి మాటి మాటికి కోపం వచ్చేస్తుందండి. మీ మీద కోపం వస్తే రేపొద్దున కట్టుకున్న వారి మీద కూడా అదే కోపం చూపిస్తారు. అదేనా మర్యాదగా ఉంటుందా? మీరంటే కనుక పనికిమాలోళ్ళు కనుక పెంచడం చేత కాక మీ పిల్లల్ని దానికైతే వదిలేస్తారు. వచ్చిన తర్వాత ఆ కట్టుకున్న వాళ్ళు కనుక ఒకళ్ళు ఈ కోపాన్ని బట్టే కనుక పడకుండా బాధలు పడుతుంటే వాళ్ళు ఏమైపోవాలి? ఈరోజు ఆడపిల్లలు మగపిల్లల్ని తేడా లేదండి. ఎందుకు పెంచుతున్నారో తెలియదు. పందుల్లా కనేసారు చాలామంది. పిల్లల్ని అయితే కనుక్కోవడమే కాదు, ఇంతకు ఆ పిల్లల్ని ఎలా పెంచుకున్నారో తెలుసా? పెంచడం ఎలా పెంచాలనుకున్నప్పుడు రాయబడిన మాట ఎలా తెలుసా? ప్రభు యొక్క శిక్షలోను బోధలో పెంచండి. మీకు భక్తి ఒక్కటే కాదు, నేను ఒక్కదాన్నే వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక్కడనే వచ్చే దగ్గరికి దేవునికి పాటలు పాడతాం కాదు. మీతో పాటు మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు ఈ సమయంలో వాళ్ళు ఉండకూడని స్థలంలో ఉంటే కనుక తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా?
వాళ్ళు చేసే పని ఏమవుతుందో తెలుసా? మీరు కేవలం మీకు పొందే తలవంపుల గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. నా పిల్లల వల్ల నాకు తలవంపులు రాకూడదు, అంటే అవమానం కలగకూడదు, ఎవరిని నిందించకూడదు, ఒక్కటి మాత్రం చాలామంది తెలుసుకున్నారు. కానీ ఆ పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళు మరణానికి దగ్గర అవుతున్నారు. ఎంత పెద్ద ప్రమాదంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలుసా? ముందు తల్లిదండ్రులుగా మీ బాధ్యతను కనుక సరిగా నిర్వర్తించకపోతే, మీరు చేయకుండా పనులు చేస్తుంటే, పిల్లలు ఎలా పెంచుకోవాలో కూడా మీకు తెలియకపోతే కనుక వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయో తెలుసా? ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందండి. సరిగా పట్టించుకోకపోతే, కష్టం కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించకపోతే, వాళ్ళకి ధైర్యం చెప్పకపోతే, తప్పుత్రోవలో వెళ్ళిపోవటం అనేది పిల్లలకి సహజం. ప్రతిదానికి కోపమే ఎంతమందికి, ఏంటో ప్రతిదానికి కోపం. ఎవరికి? తన కోపమే తనకి శత్రువు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఆ పిల్లలకి మూడులు కనుక, ఆ పిల్లలకైతే కనుక విషయాన్ని అయితే కనుక తెలియపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. దురదృష్టవశాత్తు ఈరోజు లోకంలో చాలామంది పెళ్ళైన తర్వాత ఏదో కాపురం చేసి పిల్లల్ని కనీసం అనుకుంటున్నారే తప్ప, ఏదో పశువుల కన్నా నేను కూడా కన్నాను అనుకుంటున్నారే కానీ, పిల్లలకి ఏ విధంగా అయితే కనుక భవిష్యత్తును తీర్చిదిద్దాలో, ఆ పిల్లల్ని ఏ విధంగా అయితే కనుక ఒక క్రమానుసారంగా పెంచాలో, వారికి కష్టం కలిగినా నష్టం కలిగినా వెంటనే కడుపులో పెట్టుకుని ఏ విధంగా అయితే వాళ్ళు చూసుకోవాలో, తెలియక వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పులోంచి ఏ విధంగా అయితే కనుక బయటపడేయాలో ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తెలియదు. కన్నాను అంటే కనీసం అంతే, కన్నాను కనీసం అంతే కాదండి. ఇంతకు ఆ పిల్లలు ఏమైపోతున్నారో చూసుకున్నారా? వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నారో చూస్తున్నారా? ఈరోజు తెలియట్లేదు. ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా చాలామందిని చూస్తానండి. దురభిమానమును పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు అంటాడు. చాలామందిని చూస్తున్న ప్రత్యేకంగా దురభిమానం అండి, అదే పాపం. వ్యభిచారం చేస్తే ఎంత పాపమో, మీరు దురభిమానం చేసినా కానీ అదే పాపం. నా భార్య కథను దురభిమానం చూపించకండి, నా భర్త కథను దురభిమానం చూపించకండి, నా పిల్లల కథన ఉద్దేశంతో దురభిమానం చూపించకండి. మీ పిల్లలు ఎంత పోరంబోకులో పెరుగుతున్నారో తెలుసా? ఎక్కడ కూర్చున్నారని మీరు అనుకుంటున్నారంతే. దేవుని సన్నిధికి వచ్చారు కదా, మావాడు బాగా పాట పాడతాడండి, మావాడు వాక్యం చదువుతారని మీరు అనుకున్నారు. కానీ వాళ్ళ మనస్తత్వం బాలా. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరే పెరగట్లేదు. మీ దగ్గర ఉండేది కేవలం ఒక అరగంట గంట సేపు మాత్రమే మీతో మాట్లాడేది. రోజంతా కూడా పోరంబోకులతో కలిసి వాళ్ళు సావాసం చేస్తున్నారు. చదువు అనుకుంటున్నారు, లేకపోతే కనుక మరొకటి అనుకుంటున్నారు, ఆట పాటకు అయితే కనుక బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంతో దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నారో తెలుసా? తోటివారిని చూసి వారం లేని తనం మీ పిల్లల్లో కనపడుతుందండి. ఎదుటివాడిని సహించడం కూడా వాళ్ళకి తెలియట్లేదో. ఎదుటివాడి ముందు ఏ విధంగా అయితే కనుక సన్మానం పొందాలో వాళ్ళకి తెలియట్లేదు. ఎదుటివాడిని సన్మానించడం నేర్చుకుంటే కనుక అవతల వాడు కూడా వీడిని సన్మానిస్తాడు. పలికేటప్పుడు అహంకారంగా గర్వంగా మాట్లాడతాం. తమకు కలిగిన దాన్ని బట్టి అయితే కనుక గొప్ప చేసుకుని మాట్లాడుతాం. మీ పిల్లల్లో ఉంది ఈరోజు. ఇక్కడ కూర్చుని మీ పరమ భక్తులని మీరు ఎవరిని గురించి అనుకుంటున్నారు? మీ పిల్లల్లో ఇలాగే ఉంది ఈరోజు. ముందు ఆ పిల్లల గురించి ఆలోచించండి. వారైతే కనుక ఉన్నారనే పేరే, బావోడు ఎంత బాగా పాట పాడుతున్నారో తెలుసా, వాక్యం ఎంత బాగా చదువుతున్నారో తెలుసా, మోకరించి ప్రార్థన చేస్తాడండి, నాతో పాటు వస్తుందని మీరు అంతవరకే తెలుసు. వాళ్ళు చూడకూడని చూపులో, వాళ్ళు పలకకూడని పలుకులు, వాళ్ళ మనసులో అయితే కనుక రాకూడని దౌర్భాగ్యమైన ఆలోచనతో బ్రతుకుతున్నారు. మీకు అర్థం కాదుగా. ఒకళ్ళు ఎవరన్నా కనుక మీ పిల్లల గురించి ఎవరైనా చెప్తే కనుక వెంటనే కయ్యిలు లేచిపోతారు. నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎవరిని ఏమన్నా కానీ మనం తట్టుకోలేమేమో, కానీ తట్టుకునే శక్తి వస్తుందేమో, కానీ మన పిల్లల్ని మాత్రం ఎవరినంటే కనుక చాలామంది కోపం వచ్చేద్దాన్ని. భర్తను గురించి అన్నా భార్యను గురించి అన్నా తట్టుకున్నారు కొంతమంది. వాస్తవంగా అయితే వాళ్ళని ఏమన్నా ఊరుకోకూడదు, కానీ వాళ్ళని గురించి కూడా అలాగండి చేస్తుండొచ్చండి, పోన్లేని అని నవ్వుకు వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లల్ని మాత్రం ఎవరినంటే కనుక చాలా కోపం వచ్చేస్తుంది. ఎంతకంటే కనుక స్కూల్లో ఉన్న మాస్టర్ గారు కనుక వీడు చేసిన తప్పుడు పనులు పెట్టో, తొంటర పనులు పెట్టో, ఓ దెబ్బ కొడితేనే ఒక గట్టిగా ఒక మాట మాట్లాడితే కనుక మాస్టర్ గారి మీద కూడా కలహానికి వెళ్ళిపోయేంత గొప్ప తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారు లోకలు. నా పిల్లోడిని ఇంత మాట అంటావా, నా కూతుర్ని ఇంత మాట అంటావు అన్న ఉద్దేశంతో గురువు మీద కూడా వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఎవరన్నా నాలాంటి సేవకుడు అనుకున్నప్పుడు కూడా ఏదైనా వాళ్ళు చేసే పనిని బట్టి గద్దించారు అనుకోండి, వెంటనే నన్ను చంపడానికి వచ్చేంత సీన్ ఉందండి. ఇక నన్ను బ్రతకనివ్వట్లేదు యాక్చువల్గా అయితే కనుక. మా కొడుకుని ఇంత మాట అంటావా, మా కొడుకు గౌరవాన్ని తీసివేస్తావా అంటే, నీలాంటి దుర్మార్గుడైనా కానీ వాడిని మాత్రం వెనకేసుకొస్తారా? మీరు వాడు ఎలా ఏ విధమైన దుర్మార్గ పనులు చేసినప్పుడు కూడా చూసి చూడనట్టుకుంటారా? తప్పైతే తప్పని మీరు చెప్పలేకపోతున్నారు. మొదట మీరే చెప్పుకోవాలి. ఇలా ఉండకూడదని సరి చేయాల్సిన బాధ్యత మీదే. అలా కాకుండా కనుక చూస్తూ ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు మీ ప్రాణం మీదకి వస్తుంది. మీరు అలా చూస్తూ ఉంటే కనుక ప్రాణం మీదకి వస్తుంది. అందుకు నాకు అన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్టు నీ తల్లిదండ్రులు సన్మానించమంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పే మాటను కనుక నువ్వు పట్టించుకుంటూ ఎక్కువ కాలం బ్రతుకుతారా? నీ తల్లిదండ్రులు చెప్పే మాట విను. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నా తెలుసా? కోపం రేపక ఎక్కడ పెంచాలట? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి. మీరు సొంత కబుర్లు చెప్తే కుదరదు. మనం ఏ కులంలో పుట్టామో తెలుసా, మన మతం ఏంటో తెలుసా, మన సంఘం ఏంటో తెలుసా, మన ఇంటోళ్ళు ఏంటో తెలుసా, మన కుటుంబం అంటే ఏంటో తెలుసా? చాలామందికి పనికి మాలిన మాటలు చెప్తున్నారు. నేను చేసే ఉద్యోగం ఏంటో తెలుసా, మన వ్యాపారం ఏంటో తెలుసా, మనకున్న సొమ్ము ఎంతో తెలుసా అంటుంటే మీ పిల్లలు అది నిజమనుకుని చెప్పి వాళ్ళైతే కనుక పోకిరి అదోలా తయారవుతున్నారు. అమ్మ నాన్న చూసుకుని పొంగిపోతున్నారు చాలామంది.
తల్లిదండ్రులకు ఉన్నది నీకు రాదు, వాళ్ళు వేరు నువ్వు వేరన్న సంగతి ఆ పిల్లలకి ఎవరు చెప్తారు? అమ్మా నాన్న చూసి నువ్వు పొంగిపోవటం ఏంటి, నువ్వేంటి, నీ బ్రతుకేంటన్న సంగతి ఆ పిల్లలు కనుక సరిగా తెలియ చెప్పకపోతే ఎంత ప్రాబ్లమో తెలుసా? లోకంలో చాలామంది అయితే కనుక ఈరోజు సుఖానికో సంతోషానికి అలవాటు పడిపోతున్నారు. లోకంలో పేరు కొరకో గొప్ప కొరకో, మరి ముఖ్యంగా పిల్లలు మూడులుగా మారిపోతారు. బాధ్యత తెలియదు కదా వాళ్ళకి బాధ్యత తెలిసిన రోజున, నేను కూడా ఒకను పోషించాలి అన్న సంగతి తెలిసిన రోజున కష్ట విలువ వాళ్ళకి తెలుస్తుందండి. ₹1 సంపాదించడం వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళకి తెలియనంతసేపు అయితే కనుక అమ్మా నాన్న చూసుకున్నారు కదా, వాళ్ళని పెంచుతున్నారు అనుకున్నంతసేపు కూడా నిజంగానే వాళ్ళు దుర్మార్గులుగా తయారైపోతారు. వాళ్ళు చేసే పని వలన మీ పిల్లలు మీకు ముద్దేమో, కానీ వాళ్ళు బయటికి వెళ్ళి చేసే పనులు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఎంతమందికి హాని కలిగిస్తాయో, ఎంతమంది వారిని బట్టి బాధపడుతున్నారో తెలుసా? దావీదు మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి పిల్లలు ఉన్నారట, చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ తెక్కనేశారు పిల్లల్ని. చాలామంది 8 మంది సుమారుగా భార్యలు ఉన్నారు ఆయనకి, ఉప్పుడు గత్తెలు కాకుండా. వాళ్ళందరూ కూడా పిల్లల్ని కనేస్తారు. ఈ పిల్లల్ని కనేస్తే కనుక ఇంతమంది భార్యలు పోటీ పడతారు కదా. సౌతులతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి. భార్య దగ్గర అదే భర్త దగ్గర అయితే కనుక వాళ్ళ పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, నా కొడుకు అధికారంలోకి రావాలి, నా కొడుకు అధికారం రావాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళందరూ కూడా పోటీలు పడిపోతారని. ఇలా చూసినప్పుడైతే కనుక కొంతమంది మీద తనకున్న మమకారాన్ని బట్టి దావీదు కొంతమంది పిల్లల దగ్గరికి వస్తే ఎవరిని ఒక్క మాట కూడా అనలేదట. నా కొడుకులు కదా, నాకు పుట్టిన కొడుకులు, నేనైతే కష్టపడ్డాను చిన్నప్పుడు, గొర్రెలు కాసుకుని మేకలు కాసుకుని అరణ్యాలంటే తిరగాల్సిన పరిస్థితి. నా కొడుకులు మాత్రం సుఖంగా ఉండాలి, నేను పడిన కష్టం నా కొడుకు పడకూడదు కదా ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా ఆయన కడుపులో పెట్టి చూసుకున్నట్టుగా ఒక్క మాట వాళ్ళు పడనలేదట. వాళ్ళు ఎలాంటి పోకిరి పనులు చేసినా, ఎలాంటి తుంట్ర పనులు చేసినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడతారు. వాక్యం అయితే కనుక ఎంత స్పష్టంగా రాస్తుందో తెలుసా? చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము ప్రారంభంలోనే ఆయన అయితే కనుక తన కొడుకు అనుకున్న వ్యక్తి గురించి అయితే కనుక అక్కడ రాయబడిన మాట ఏముందో చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుతుని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాను. అతని తండ్రి నీవు ఎలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. మన పిల్లలు బాధపడతారేమన్న ఉద్దేశంతో చాలామంది చేసే పనులన్నిటి కనుక వాళ్ళకి నొప్పి కలగకుండా చూస్తున్నారు. నిజమే, నా వరకు వస్తే బహుశా నా పరిస్థితి కూడా అదే అనుకుంటా. నా కొడుకు వరకు వస్తే కనుక, నా కూతురు వరకు వస్తే నేను కూడా అంతేనేమో. నా పిల్లలు బాధపడకూడదు, ఏమో వాళ్ళ దుఃఖంతో ఉంటే నేను చూడలేను, వాళ్ళ కళ్ళంటే నీళ్ళతో ఉంటే నేను చూడలేను, వాళ్ళ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. నాకన్నా లోటున్నా పర్వాలేదు, నేనైతే కష్టాలు పడేంత ఆ శక్తి నాకుంది, నేనైతే ఆ నొప్పిని భరించగలను, నేను తట్టుకోగలను, నిద్రకి నాపుకోగలను. కానీ నా కొడుకు కూతురు భరించలేరు కదా. నేను కూడా చిన్నప్పుడు వాళ్ళ కోసం నిద్రాహారాలు మానేసుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళు నిద్ర పట్టేదనే ఉద్దేశంతో గుండెల మీదే పెట్టుకున్న రోజులు ఉంటాయి. చేతుల మీద ఇలా చేసుకుని పక్కన పడుకుంటే తప్ప లేవలేని పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే పిల్లల మీద మనకు అంత ప్రేమ. వాళ్ళకి నొప్పి కలిగి చేయకూడదు, బాధ కలిగి చేయకూడదు అనుకోవటం తప్పు కాదండి. ఏ తల్లి తండ్రి అయినా కానీ ఇలాగే ప్రేమించారు. కానీ అదే సమయంలో మీరు అలా అలవాటు చేస్తే, మీరు కనుక నొప్పి మీరేమో మీకున్న ప్రేమను బట్టి బిడ్డలు బాగుండాలని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళైతే ఏమనుకుంటే తెలుసా, ఓహో నేను ఏది చేసినా మా నాన్న ఏమీ అనడనమాట. పచ్చి దొంగలుగా మారిపోతారు. మీ జేబులో డబ్బులు తీసుకున్నప్పుడు, మీ బీరువాలో డబ్బులు తీసుకున్నప్పుడు కనుక మొదట చూసి ఏంటిది అని అడిగారు అనుకోండి, చాచిపెట్టి ఒక్కడ పీకారు అనుకోండి, నేను ఇచ్చేంత వరకు తీసుకోవద్దు అనుకుంటే కనుక నిజంగా గొప్పోడుగా బిదుతాడండి. ఓహో ఇలా తీసుకోకూడదు అనమాట, మనకున్న అవసరం తగినట్టుగా తండ్రిని అడగాలి, తల్లిని అడగాలి, అప్పుడే మనకు వస్తుందని. వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మనం చూసి చూడట్టుగా తెలిసి కూడా మౌనంగా ఉన్నాం అనుకోండి, ఓహో ఏది చేసినా పర్వాలేదు ఉద్దేశంతో వాళ్ళు మామూలుగా ఉండరండి, పెద్ద దొంగలే ఉంటారు. ఇంట్లో పర్వాలేదు, బయటికి వెళ్ళి కూడా అలాంటి పనులు చేస్తే కనుక నలుగు చేత చీ అనిపించుకునే పరిస్థితి వస్తుందని. మీ కూతురు అనుకున్నా, మీ కొడుకు అనుకున్నా చూసుకోండి, జాగ్రత్త. దావీదికే దిక్కులేదు పిల్లల వలన. ఆ పిల్లల వలన పడరాని పాటలు పడాల్సిన పరిస్థితి వచ్చిందండి దావీదికి. పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు తను సరిగ్గా చూడలేదు, అన్నలో సరిగ్గా చూడలేదు, కట్టుకున్న భార్యల దగ్గరికి వస్తే నెమ్మది లేదు, పిల్లనిచ్చిన మామగారి దగ్గరికి వస్తే నెమ్మది లేదు, స్నేహితులు అనుకున్న వాళ్ళు మోసమే, అందరం మోసం చేశారు కదా. పోలే నా కడుపును పుట్టిన కొడుకులు అనుకున్నా నాకు ఏదైనా సాయం చేస్తారనుకుంటే ఆ కొడుకుల వలన ఎన్నో సందర్భాలు అయితే కనుక ఏడ్చుకోవాల్సిన పరిస్థితి, రోదన చేయాల్సిన పరిస్థితి కనుక దావీదికి కలిగిందండి. ఎందుకంటే అతని పిల్లలకంటే నొప్పి కలగ చేయకుండా చూద్దాం అనుకున్నాడు. మీరు కూడా మీ పిల్లల గురించి అలాగే అనుకుంటున్నారు. ఎప్పుడైనా మాస్టర్ గారు మీ పిల్లల గురించి కంప్లైంట్ చేస్తే ఓ రెచ్చిపోకండి.
మీ మాస్టర్ కనుక మీ పిల్లల గురించి చెప్పాడు, ఏమంటే మీ ఓడు కొంచెం ప్రవర్తన సరిగా లేదు చూడండి అంటే ముందు చితక్కొట్టేయండి, తర్వాత మాట్లాడదాం. మీ ఇంటి పక్కలు అనుకున్నా, మీ పొరుగింటోళ్ళు అనుకున్నా, లేకపోతే మీరెవరైనా ఒకరు మీ వెల్విషర్స్ అనుకున్నా, శత్రువులు అనుకున్నప్పుడు కూడా మీ పిల్లల గురించి కనుక వాళ్ళు చెప్పారనుకుంటే ఎవడేమనుకుంటే మరలేదు, నువ్వు కాము కూర్చొని అనకండి. మీరు పిల్లలైతే కనుక మీ దగ్గరకు వచ్చి చెప్పే మాటలు చాలా తీగా ఉంటాయి, నిజం అనుకుంటున్నారు మీరు. వాళ్ళ పెదాల మీద తేనె పూసులు చెప్తుంటే కనుక అబ్బో నా కొడుకు చెప్తున్నాడు, అవతల వాడే కావాలని చెప్పి వీడికి అయితే నష్టం కలిగించాలనుకున్నాడని చెప్పి మనం చూసి చూడనట్టుగా వెళ్తాం. కానీ ఏదో ఒక రోజు నిండా మునిగిపోతారు. బ్రతుకులో పొందనంత అవమానం అయితే కనుక మీకు కలిగే పరిస్థితి వచ్చింది. నెత్తి నోరు కొట్టుకున్నప్పుడు కూడా ఆ రోజు అయితే కనుక అందులోంచి తప్పించుకోవడం అనుకూడదు. కేవలం మీ పిల్లల వల్ల జరుగుతుందనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు చేసిన ఇదే కొన్ని సందర్భాలు మీరు వణికిపోతారట. యాకోబు అనుకున్న వ్యక్తి దగ్గరికి వస్తే ఆ యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే అన్నానని చెప్పి యాషవని చెప్పి తండ్రిని మోసం చేసి తెచ్చిపెట్టుకోకుండా ఆశీర్వాదం తెచ్చిపెట్టుకున్నాడు. అతను తండ్రి నిజమనుకున్నాడు, కొడుకు చెప్పిన మాట నిజమనుకుని చెప్పి దీవించేశారట. ఆ దీవించేసేందుకు తర్వాత విషయం తెలవగానే నేను దీవించిందే ఏషావుని కాదు, ఏషావుకు చెందవలసిన ఆశీర్వచనాన్ని దీవెని నేను యాకోబుకి ఇచ్చేసాను సంగతి ఎప్పుడైతే అయిందో ఇస్సాకు ఒక్కసారిగా వణికిపోయాడట. ఇస్సాకు అయితే కనుక గజగజ వణికిపోయాడట. ఏంటింత దుర్మార్గమైన పని, వీడు నా కొడుకు అనుకున్నాను కానీ వీడు నన్నే మోసం చేస్తాను ఉద్దేశంతో వణికిపోయే పరిస్థితి వచ్చింది. రీజన్ ఏంటనుకున్నారు? మీ పిల్లలు చేసే పని నిజంగా మీకు దడొచ్చేద్దాన్ని. ఏదో నా కొడుకు నా చేతిలో ఉన్నాడు కదా, నా కొడుకు ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు కదా, నా కూతురు అయితే ఇలా చేస్తుంది కదా, నా కూతురు అంటే నాకు ఇష్టం కదా, మీరు అంతవరకే. తర్వాత జరిగే పని ఏంటి తెలుసా? ఎవరో తీసుకురానంత నింద, ఘోరమైన అవమానాన్ని వాళ్ళే తీసుకొస్తారు. మీ పిల్లని పెంచుకోవటంలో కనుక మీరు కనుక సరి అయిన బాధ్యత కనుక వహించకపోతే, మీ పిల్లని పెంచుకోవటంలో కనుక మీరు సరి అయిన బాధ్యత కనుక వహించకపోతే మీరు పడరాని పాటలు పడతారు. మొదటిది. రెండవది, మీరు కని పెంచుకున్న పిల్లలు, దేవుడు మీకు బహుమతిగా ఇచ్చిన మీ పిల్లల్ని అయితే కనుక అర్ధాంతరంగా మీరే చేతులారా చంపుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అదోని అలాగే చనిపోయాడు, అబ్షలోం అలాగే చనిపోయాడు, అమ్నోను అలాగే చనిపోయాడు. వాళ్ళు ఎవరు అనుకున్నారు? తన దేశాన్ని అంతటినీ కూడా సురక్షితంగా కాపాడిన దావీదు, తన ఏలుబడిలో ఉన్న దేశమంతటిని సురక్షితంగా కాపాడిన దావీదు కనుక్కున్న పిల్లల్ని రక్షించుకోలేకపోయాడు. ఇస్సాకు దేవునికి అర్పించబడిన వాడు, దేవుని దృష్టిలో అయితే కనుక అర్పించబడిన వాడు. కానీ అదే ఇస్సాకు తనకు అనుకున్న పిల్లల్ని మాత్రం ఒకరికొకరు శత్రువులుగా తయారు చేశారు. తెలుసా? ఒకరికొకరు శత్రువుగా తయారు చేశారు. యాకోబు చనిపోయే సమయానికి, అదే ఈ రెబ్బకమ్మ గారు చనిపోయే సమయానికి యాకోబు ఇంట్లో లేకుండా పోయాడు. తెలుసా? ప్రేమించిన తల్లి మళ్ళీ యాకోబు తిరిగి వచ్చేటప్పటికల్లా లేదన్న సంగతి మీకు తెలుసా? ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. ఎవరు చేసిన పనులు? ఆ యాకోబు పుట్టిన ఒక లేయగా, అదే దేనా గారి దగ్గరికి వచ్చినప్పుడు లేయాకు పుట్టిన దేనా, ఒకే ఒక ఆడపిల్ల, 12 మంది మగవాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల. ఏం జరిగిందో తెలుసా? తండ్రి అయితే కనుక అందుబాటులో లేడా, లేకపోతే తల్లి సరిగా చెప్పలేదా, ఏమో తెలియదు. ఊరును చూద్దాం కదా అనుకుందావిడ. ఊరును చూద్దాం కదని ఉద్దేశంతో మిగులు అందగత్తే శారమ్మ గారి మనవరాలు ఆవిడ, ఓ రెబ్కా గారు లేకపోతే లే గారి యొక్క కూతురు ఆవిడ, మర్చిపోకూడదు. ఆ వరుసలో వచ్చింది ఆవిడ. అలాంటి క్రమంలో వచ్చిన ఆమె దగ్గరికి వచ్చేటప్పుడు చివరికి ఏమైందో తెలుసా? ఊర్లో ఒరుగాని చోట, అంటే వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఊరుకోరు కదా, లోకంలో ఉన్న దుష్టులు ఊరుకోరు కదండి. ఆమె మీద పడితే కనుక మృగంలా ప్రవర్తించాడు ఆ ఊరి పెద్ద కొడుకు. అడైతే కనుక ఆమెను ఏదైతే కనుక పాడు చేశాడు. అవమానం తట్టుకోలేక తండ్రి కుంగిపోయారు. సుమా, పిల్లలందరూ కుంగిపోయారు, అన్నలందరూ కూడా కుంగిపోయారు. ఏంటిది? ఒక్కగానొక్క ఆడపిల్లనైతే కనుక మేమైతే కనుక సరిగా ఉంచుకోలేకపోయామా, వాళ్ళని కనీసం పెంచుకోవడం కూడా మాకు చేతకాలేకపోయిందనే ఉద్దేశంతో ఉగ్రులు అయిపోయారు. కోపం వచ్చేసింది, ఏం చేయలేదు తెలియక. సమయం చూసుకుని, అదును చూసుకుని మొత్తం ఆ ఊరుని అంతటిని కూడా అయితే కనుక మొత్తం నరికి పడేశారట. యాకోబు కూతుర్ని సరిగా పెంచుకునేందుకు గాను, లేయా తన కూతుర్ని సరిగా పెంచినందుకు గాను ఆమె వల్ల పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగినందుకైతే కనుక షెకెము అనే పట్టణం కంప్లీట్గా ఏమైపోయింది తెలుసా? చంపబడింది. మొత్తం ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, సంబంధం లేని వాళ్ళు కూడా, ఈ నేరంతో సంబంధం లేని వారు కూడా అయితే కనుక ఆ ఊరందరిని కూడా వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు కూడా ప్రేమ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించి సినిమాలు చూసారా? అందులో ప్రేమ కోసమే తీస్తారు సినిమాలు. ఈ పోరంబోకులు అయితే కనుక ఒకరొకరు దగ్గర చేసుకోవడం, ఈ పెళ్లి చేసుకోవాలి అంతే. ఈ పెళ్లి చేసుకోవడం కోసం తల్లి చచ్చిపోతాడు, తండ్రి చచ్చిపోతాడు, స్నేహితులు చాలామంది చచ్చిపోతారు, వెనకాల ఉన్నవాళ్ళు, ముందున్న వాళ్ళు అందరూ ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు వీళ్ళు లవ్ సక్సెస్ అవుతుంది. ఇదో పెద్ద అజరామరమైన ప్రేమ. దీనికి ఒక పెద్ద కలెక్షన్లో దీనికోసం అయితే కనుక ఆహా అనుకునేటట్టుగా, అంటే వీళ్ళిద్దరూ కలుసుకోవడం కోసం, ఈ దిక్కుమాలిన ప్రేమ కోసం, ఈ దరిద్రులు ఇద్దరు ఒక అవటం కోసం ఎంతమంది ప్రాణాలు తీసేస్తారా?
ఎంతమంది ప్రాణాలు ఎవరు పోయినా పర్వాలేదా? ఈరోజు లోకం అయితే కనుక దుష్టిని యొక్క ఏలుబడిలో ఉంది కదా. దుష్టిని ఆలోచనతో ఉన్నప్పుడు నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం ఎవడు పోయినా పర్వాలేదు అనుకునే పాఠాలు నేర్పుతున్నారు. నువ్వు బాగుండటం కోసం, నీ సుఖం దక్కటం కోసం, మీ నాన్న పోతే నీకేంటి, మీ అమ్మ చచ్చిపోతే నీకేంటి, వాళ్ళ పరువు పోతే నీకేంటి, నువ్వు బ్రతికేవా లేదా, అది ముఖ్యం. ఇది ఎలాగే ఉందండి ఈరోజు పిల్లలందరూ కూడా, సినిమాలు చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత సుఖం కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఈరోజు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ముందు ఆ పరిస్థితి నీకు రాకూడదు అనుకుంటే, నీ కడుపులో పుట్టిన పిల్లే నీకు నష్టము, కష్టము, నింద, అవమానం, దుఃఖము, వేదన కలిగించకుండా ఉండాలనుకుంటే ముందు ఆ పిల్లని పెంచడం నేర్చుకో. అబ్రహాము చూడండి, తన కొడుకు అనుకున్న ఇస్సాకుని ఎంత బాగా పెంచుకున్నాడు తెలుసా? అబ్రహాము తన కొడుకు అనుకున్న ఇస్సాకుని ఎంత బాగా పెంచుకున్నాడు తెలుసా? ఆ ఇస్సాకు అయితే కనుక ఎంతగా ఉన్నాడు అనుకుంటే, నీ ఇష్టం నాన్న, నువ్వు ఏది చెప్పినా నేను వింటాను. చివరికైతే నువ్వు బలైపోవాలి నాన్న అనుకుంటే కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? ఎస్, నేను రెడీ. అబ్రహాము అందుకుని తనైతే కనుక దేవునికి స్నేహితుడిని పిలిపించుకున్నాడు. దేవుడు కూడా ఆయన మీద ఎంత నమ్మకం ఉందో తెలుసా? నేనిచ్చే పిల్లలనైతే కనుక అబ్రహాము ఎంత చక్కగా పెంచబోతున్నాడు అన్న సంగతి ముందుగానే గ్రహించాడు దేవుడు. ఇస్సాకు పుట్టక మునిపే అబ్రహాముని గురించి కనుక ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప ఆలోచనతో ఆయన ఉన్నాడు అనుకున్నప్పుడు చూడండి, అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని. ఏమి ఎరిగి ఉన్నాడట? ఇస్సాకుని ఎలా పెంచబోతున్నాడు అబ్రహాము అర్థమైంది. ఎందుకంటే అబ్రహాము యొక్క క్యారెక్టర్ని దేవుడు ముందుగానే స్టడీ చేసి, ఆనాటి ప్రపంచంలో కనుక అందరూ దేవుని నుంచి తొలగిపోయే తప్పు ఆలోచనలో ఉన్న ఒక అబ్రహాం మాత్రం దేవునికి నచ్చాడు కనుక తీసుకొచ్చైతే కనుక ఆయన ఎత్తి పట్టుకున్నాడు. ఎంతగా అంటే తనకిచ్చిన ప్రతిదాన్ని ఆయనైతే కనుక సక్రమంగా వినియోగించుకున్నాడు. తన కొడుకు అనుకున్న ఇస్సాకునైతే కనుక దేవుని కొరకు అర్పించగలిగేంత గొప్ప విశేషంతో పెంచాడు. తన కొడుకు అనుకున్న ఇస్సాకును కూడా అయితే కనుక దేవుని కొరకు అర్పణ ఇవ్వటానికి బలవంతంగా కాదండి, ఆయన ఎంత గొప్పగా ట్రీట్మెంట్ చేశారంటే, ఎంత బాగా పెంచుకున్నాడు అనుకుంటే కనుక అక్కడ ఉన్న మాట ఎలా ఉందో తెలుసా? ఎంత గొప్పగా పెంచుకున్నాడు అనుకుంటే కనుక అతను ఏది చేసినప్పుడు కూడా ఇస్సాకు ఎడల తండ్రి ఏదైనా చెప్పాడు అనుకుంటే వెంటనే ఆ ఇస్సాకు అయితే కనుక అలాగేనన్నా, ఒక్కసారి కూడా ఎదిరించిన బాప్త లేదనుకుంటా. నీకోసమైతే కనుక పిల్లని తీసుకొస్తాను నాన్న, నేను వెళ్ళటం కుదరట్లేదు, మన పనివాడు అనుకుని ఎలియాజర్ని పంపిస్తాను, నీకు ఓకేనా అంటే కనుక ఇస్సాకు ఏమన్నాడు? అలాగే ఎలియాజర్ వచ్చాడు, ఇదిగో నేను దేవునికి ప్రార్థన చేసి అడిగితే కనుక ఈ అమ్మాయిని ఇచ్చాడు నాయన, ఇగో ఈ అమ్మాయిని అయితే కనుక అక్కడి నుంచి నేను తీసుకొచ్చానని చెప్తే వెంటనే అక్కడ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ముక్కు మొహం ఎలా ఉంది, ఈమెయితే నాకు కలర్కి సరిపోద్దా ఇత్యాది విషయాల గురించి అడగకుండా ఆమెనైతే కనుక తన తల్లి గుడారంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇస్సాకు పెంపకం అలా ఉందనుకుంటే కనుక పెంచిన తండ్రిని బట్టి ఉంటుందండి. నీ కొడుకు దగ్గరికి వస్తే కనుక నువ్వు వేసే డ్రెస్ని వాళ్ళు సహిస్తున్నారా? ఈరోజు స్నానం చేయించి చిన్న పిల్లలు కనుక బట్టలు వేయిపోతే కనుక ఈరోజు వాళ్ళ సమాధానం ఎలా ఉందో తెలుసా? వాళ్ళకి ఏదైనా వండి పెడితే కనుక చీ బాలా, ఇదే నువ్వు పెంచే విధానం, నీ పిల్లలు పెంచుకునే విధానం. చిన్న పిల్ల ఏం పెంపకం అది? నీకంటే దరిద్రాలుగా తయారవుద్దనుకుంటా, నీకంటే దరిద్రులుగా తయారవుతాడు అనుకుంటా. ముందు నీకు భక్తి ఉంటే దేవుని ఎందైతే కనుక నాన్న మనం ఏది తింటున్నా ప్రార్థన చేసి తిన్నాం కదా, దేవుడైతే కనుక మనల్ని ప్రేమించి మనకిచ్చింది. ఇది రుచిగా ఉండాలా రుచిగా ఉండకూడదని కూడా నిర్ణయించింది ఎవరు? నువ్వు కంచంలో పెట్టుకున్న తర్వాత నీ చేతికి ఇచ్చింది నిజంగా దేవుడు మనకిచ్చిన ఆహారం నాన్న, అది ఏ రూపంలో ఉన్నప్పుడు కూడా మనమైతే మొత్తం దాన్ని స్వీకరించాలి. దేవుడు ఇచ్చిన దాన్ని మనం కాదంటే ఎట్లా? నిన్ను పరీక్షించడం కోసం ఈరోజు రుచి పచ్చి లేనిది ఇవ్వచ్చు. నీవే కనుక దేవుని చిత్తాన్ని లోపడితే కనుక నువ్వు తట్టుకోలేనంత ఆనందాన్ని ఇచ్చే ఆహారాన్ని కూడా మరొక విధంగా ఇస్తాడు. కానీ దేవుడిచ్చిన దాన్ని కూడా నువ్వు కాదంటున్నావు అనుకుంటే కనుక రేపటి దినాన ఉన్నది కూడా పోతున్న సంగతి మీ పిల్లలకి తెలియచెప్తున్నారా? మీ పిల్లలకైతే కనుక తెలియచెప్తున్నారా? ఏం పెంపకం మీరు ఆలోచించుకుంటున్నారా? అబ్రహాము తన పిల్లని అంత చక్కగా పెంచాడు. అబ్రహాము తన కుమారుని చూపించాడు, ఇదిగో కొడుకంటే ఇలా ఉండాలి. ఎంతగా అంటే కనుక నా కొడుకును ఒకవేళ దేవుని కోసం ఇచ్చేస్తాను అంటే ఇచ్చేటువంటి కనుక సువార్త కోసం కాదు. ఈరోజు మీ పిల్లల్ని అయితే కనుక నాన్న నువ్వు దేవుని సేవ చేస్తావని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కానీ మీ పిల్లల గురించి అడిగారా? ముందు వాడు చదవాలి, వాడు పెద్ద ఇంజనీరో పెద్ద డాక్టరో పెద్ద ఇంకొక అడిగిపోయిన తర్వాత అప్పుడప్పుడు దేవుల్లో మాత్రం పెరుగుతాడు. ఎందుకు పనికొస్తాడు? రేపొద్దున దేవుని దృష్టిలో వీడైతే కనుక ఎందుకు పనికొస్తా తెలుసా? వీడు చెత్త బొట్లాటువాడు. వీడు రేపటి దినాన్ని అయితే కనుక తన శక్తిని అంతటినీ లోకానికి వినియోగించి వ్యభిచారపు సొమ్ము అంటారు, పడుపు సొమ్ము అంతే కదా, నా శరీరాన్ని వేరే ఒకరికి ఇచ్చి
ఆ వేరొకరు ఇచ్చిన జీతంతో అయితే కనుక నేను వచ్చి దేవుని సన్నిధిలో ఏదో చేస్తానంటే కనుక కుక్క విలువ అన్నాడంతే. పడుపు సొమ్ము కదా అంటాడు. మీ పిల్లని ఏదో గొప్పగా చదివించి వారేదో చేస్తే కనుక రేపటి దినాన్ని దేవుని సన్నిధిలో ఉంటే కనుక అదే జీవితం అనుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పాలి, నువ్వు బ్రతికేది దేవుని కొరకు బ్రతుకుతావని కనుక వాళ్ళు నేర్పించేటట్లయితే ఏ రోజైనా వాళ్ళు ఆహుతి అయిపోతానికి రెడీ. వాళ్ళు లోకంలోకి వెళుతున్నప్పుడు హెచ్చరిస్తున్నారా? ఒకవేళ దేవుడు ఎన్నిక చేసుకున్న తర్వాత కనుక నేను లోకంలోకి వెళ్ళి ఏదో చేస్తాననుకుంటే కనుక అది శాపం అవుతుందో తప్ప దీవెన కాదన్న సంగతి మీకు తెలుసా? మీరు దేవుడు ఒప్పుకోకుండా మీరు ఏదైనా చేస్తున్నా, యోనా అయితే కనుక వ్యాపారం చేద్దామని వెళ్ళాడట. నడి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కూడా అది బుద్ధి రాకపోతే ఇంకా మనం ఏం చెప్పలేము. బుద్ధి వచ్చింది ఆయనకైతే. ఈరోజు మీ పిల్లలు కూడా చదువు పేరుతో వెళ్ళిపోతున్నారా? వ్యాపారాల పేరుతో వెళ్ళిపోతున్నారా? ఏదో చేయాలనుకున్నారా? చివరికి దేవుని మర్చిపోతున్నారు. చూసుకోండి. ఎందుకంటే దుష్టుని యందున్న ఈ లోకం ఏ క్షణమైనా వాళ్ళు పట్టేసుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళు నేర్పే బోధ మీరు మాట వినరు. ఓ సమయానికి వస్తే కనుక అమ్మ చెప్పేది, చిన్నప్పుడు అమ్మ చెంగొట్టుకు తిరిగిన వాళ్ళే. ఓ సమయానికి వచ్చిన తర్వాత కనుక తల్లి ఏదైనా మాట్లాడుతుంటే కనుక ఈరోజు కూతురు కూడా అయితే కనుక చాలా గొడవ పెట్టేసుకుంటుందండి. రఫ్గా తయారైపోతున్నారు. ఏం నువ్వు చెప్పేది అన్నట్టుగా తగ్గు. తల్లికి అయితే కనుక ఒక్కసారికి షాక్. నేనైనా దీన్ని ఎత్తుకు పెంచాను, నేనైనా కన్నది కదా, నేనే కదా దీనికోసం ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని చేస్తే కనుక ఈరోజు నాకే సమాధానం చెప్తుందని చెప్పి నోరు తెరవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పిల్లల్ని మీరు పెంచాల్సిన విధంగా పెంచలా. మీరు దేవుని కొరకు మీరు పెంచలేదు, లోక ఆశలు చూపిస్తున్నారు. తెలియకుండా మీరేమనుకున్న భక్తి అనుకుంటున్నారు. దాన్ని మీరు అనుకున్న భక్తిని యేసు ప్రభు చెప్తున్నాడు, అక్రమం చేయు వాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోండి. చదువు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏం చేశారు? ఏ రోజన్నా కానీ మీరు స్కూల్కి వెళ్ళి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రమ్మన్నప్పుడు అయితే కనుక పేరెంట్స్ మీటింగ్ అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పిల్లడు ఎలా చదువుతున్నాడండి, మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, ఏం నేర్పుతున్నారు, ఇవన్నీ అడిగారే తప్ప ఏ రోజైనా దేవుని సన్నిధికి వచ్చే సేవకుడి దగ్గర నా పిల్లడు ఆత్మీయ స్థితి అంటే నేను రోజున అడిగిన బాప్త మీ దగ్గర ఉందా? మీరు దేనికి శ్రద్ధిస్తున్నారో, మీ భక్తి ఏ స్థాయిలో ఉందో తెలియదా? ఇది దొంగ భక్తి కాకపోతే నిజమవుతుందా? మీ పిల్లల్ని ఎవరితో ఉంచడానికి మీరు ఇష్టపడుతున్నారు? మీ పిల్లల్ని అయితే కనుక ఏ స్కూల్లో ఉండటానికి అయితే కనుక చాలామంది సహవాసం కూడా అయితే కనుక చాలా ఇంపార్టెంట్ అండి. మేమంటే ఆ స్కూల్లో తీసి వేరే స్కూల్లో వేసామండి. అది కూర్చొని అక్కడికి వెళ్తేనండి కొంచెం లాంగ్వేజ్ తేడా వస్తుందండి. అక్కడ ఉంటేనండి చుట్టూ ఉన్న వాళ్ళండి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదండి. వాళ్ళైతే కరెక్ట్ లేదు. ఇక్కడైతే కనుక నెంబర్ 1 క్యాండిడేట్లు అందరూ బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కదండి. ఆ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ మధ్యన మా పిల్లలు పెరిగితే కనుక మా ఊడు కూడా బాగా వచ్చి వాళ్ళు ఎలాగైతే కనుక తోటి వారి మీద అహంకారం చూపిస్తారో మా పిల్లలు కూడా చక్కగా అలాగా రాయల్గా పలుకుతారు కదా. రేపటి దిన రాయల్టీ నీ దగ్గరికి వస్తుంది చూసుకో. రేపటి దినాన్ని నీ పిల్లలు అదే రాయల్టీతో అయితే కనుక ధనవంతులతో సాహసం ఎలా ఉంటుందో అనుకున్నప్పుడు 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలు చెప్తున్నారు, మిమ్మల్ని ఈసరించే వాళ్ళు వాళ్ళే కదా. ఆ ధనవంతునికి రోజు మీరు విలువిస్తున్నారు. అలాంటి చోట మీ పిల్లలు ఉండాలనుకున్నారు. ధనవంతులతో సహవాసం అయితే కనుక మీ పిల్లలు చేస్తే కనుక వాళ్ళ భాష మారుతుంది అంటున్నారు కొంతమంది. మనది చెప్తే నవలకే నేనైతే కనుక ఒక్క చచ్చానండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే యాస మారిపోతుందండి. పిల్లలు లాంగ్వేజ్లో తేడా రావట్లేదండి. అక్కడికి వెళ్తేనండి బాగుంటుందండి, ఇక్కడైతేనండి అంతా లేబర్ది కదండి, లేబర్ భాష వచ్చేస్తుందండి. లేబర్ భాషలోనే ప్రేమ ఉంటుంది. నువ్వు అనుకున్నది ఏదైతే ఉన్నదో ఈరోజైతే కనుక గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే కనుక లేబర్ భాష వచ్చేస్తుందంట. అందుకని ఏం చేయాలి? ₹1,00,000 ఖర్చు పెట్టయితే కనుక ఒకవేళ వేరే చోట చదివిస్తే కనుక ఇటువలే వాళ్ళకైతే కనుక మంచి గొప్ప ఇది వస్తుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. జాగ్రత్త సుమ. ధనవంతుల ఆలోచనలు కనుక మీ పిల్లలకు వస్తే వాళ్ళ బతుకు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు నేర్చుకున్న అలవాట్లు ఎంతవరకు వెళ్తే తెలుసా? గంజాయి అయితే కనుక త్వరగా అలవాటు అవుతుంది. డ్రగ్స్ మీ పిల్లలకి త్వరగా వస్తాయి. ఇది నిజం. నేను కూర్చున్న మీరే మీ పిల్లలైతే కనుక త్వరగానే వ్యభిచారంలో దిగిపోవడంలో చాలా తక్కువ టైంలోనే దిగిపోయే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ, వాళ్ళు చేసే పనులు, ఇందులో తర్వాత మీరు నెత్తినోరు కొట్టుకున్నా గింజుకున్నా కానీ ఇది మాత్రం సాధ్యం కాదు. ఇంతమందిని చూసొచ్చిన తర్వాత చెప్తున్నాను, చాలామంది చాలా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఆ టైంలో నాకు తెలియక వాదన పెట్టుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడు వాదించాల్సిన అవసరం లేదు. ఇంతగానో అవసరంగా దేవుడే వాదన పెట్టుకున్నప్పుడు మనం వాదన పెట్టుకోవడం అవసరమా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకంటే వాళ్ళు తమ మనస్సుకు నచ్చినట్టుగా తిరిగేవాళ్ళు. తమ మనస్సును బట్టి నడిచేవాళ్ళు ఎవరు కూడా అయితే కనుక సత్యము చెప్తే కనుక వాళ్ళు వినరు. నిజం చెప్తే కనుక వాళ్ళకి అర్థం కాదని తిని వాదన అనవసరం. మనకెందుకు? చెప్పడం వరకు మన పని, ప్రకటించడం వరకు ప్రకటించడం, దాట్స్ ఇట్. ఇది ఓపెన్ అంతే, ప్రకటించడం వరకే. వాడు నమ్ముతాడా, మారాలి, ఇదన్నీ నాకు అనవసరం అండి. వాడు చెప్పేటప్పుడైతే కనుక తెలియక మొదట్లో కలహాలు కూడా పెట్టుకున్న రోజులు ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న జీవితాలన్నీ కూడా. పిల్లలండి ఏదో ఉంటారు, మీరు మరీ అలా అంటే ఎలాగండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు మారిపోతారండి. ఇప్పుడు అందరికంటే కంటకులుగా తయారైపోయారు. వారికి పెళ్ళిళ్ళు ఎలా చేయాలో తెలియక బికమోహసు కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారు చూస్తేనే పారిపోతున్నారు. పిల్లని ఇవ్వటానికో పిల్లని ఇవ్వటానికి దగ్గర కూడా రావట్లేదండి. అంత గొప్పగా తయారు చేశారండి ఈరోజు మహాభక్తుల పిల్లలు. మహాభక్తుల పిల్లలండి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కనుక అంత పోరంబోకులేగా
అంతగా హీనంగా మూర్ఖులుగా మూఢులుగా వాళ్ళు తయారైపోయారు. రీజన్ అంటే కనుక వాళ్ళు చేసిన పని. ప్రేమించడం అంటే కనుక దురభిమానం చూపించడం కాదండి. ప్రేమలో అయితే కనుక ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి తను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడట? శిక్షిస్తాడు, గద్దిస్తాడు తెలుసా? నిజంగా కనుక నా కొడుకు మీద ప్రేమ ఉంటే కనుక నా కొడుకుని ఎక్కువసార్లు తిడతానని. నా కొడుకు మీద నా కూతురు మీద ప్రేమ ఉంటే ఎక్కువసార్లు వాళ్ళకి ఒంటి మీద దెబ్బలు కూడా పడిపోతాయి. ప్రేమ ఎక్కువైపోతే కనుక రోజు వాయించటమే. ఎందుకంటే కనుక వాళ్ళు చెడిపోతే కనుక నేను తట్టుకోలేను. వాళ్ళ బ్రతుకు బాగుండాలనే ఉద్దేశంతో ఎక్కువసేపు అయితే కనుక వాళ్ళతో వాగ్యుద్ధాలు జరుగుతూ ఉంటాయండి. కానీ ప్రేమ లేదనుకోండి, వాళ్ళు ఏది చేసినా పోయేవాడు. మనకెందుకు? వీడితో నాకు పని ఏంటి? రేపొద్దున పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతాడు, పెళ్ళైన తర్వాత మొగుడిని తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది. నాకు ఎందుకు లేని పని గొడవ పోనే, ఆ వచ్చిన వాళ్ళు పోతారు, మనకెందుకు? ప్రేమ లేని వాడు చేసే పని. ఈరోజు చాలామంది భార్యలు అలాగే చేస్తున్నారు. భర్తల గురించి ఎవరి కోసం కాదు. తాగుతాడండి, ఎక్కడ తిరిగి వస్తాడో, రానండి, వస్తారు పోతే పోతాడు. భార్యల గురించి కూడా చాలామంది అలాగే అనుకున్నారు. పిల్లల గురించి కూడా ఈరోజు ఏంటమ్మా పెళ్ళేంటి 11 అయింది రాలేదు. నేను ఒకరింటికి అయితే రాత్రి పడుకోవడానికి వెళ్ళానండి. మీటింగ్స్ అయిపోయిందా తీసుకెళ్లారు. ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళి మహాభక్తులు ఇద్దరు కూడా. పైగా ఆ రోజు నాకు బస ఏర్పాటు చేశారు. వాళ్ళ ఇంట్లోనే కదా వెళ్తే కనుక బాగుంది, ఇల్లు అయితే కనుక చక్కగా ఉంది, నాకైతే ఏసీ గీసీ అన్నీ పెట్టారు, అంతా బాగుంది. నేనైతే కనుక ఇద్దరే కనపడుతున్నారు. పిల్లలు ఉన్నారని చెప్పారు. పిల్లలు ఎక్కడ హాస్టల్లో ఉన్నారా అంటే కనుక వాళ్ళు లేదండి, ఒకటి చదువు అయిపోయిందండి ఆల్రెడీ. మరి అమ్మాయి వాళ్ళైతే పార్టీ ఉందంటండి, ఫంక్షన్ ఉందని వెళ్ళారు. అక్కడ మీటింగ్ జరిగింది, మీటింగ్లో పిల్లలు లేరు. నాకైతే కనుక ఆ ఇంట్లో వసతి ఏర్పాటు చేశారు, కానీ పిల్లలు మాత్రం అయితే కనుక పార్టీ ఇంకా రాలే. అప్పటికే 11:30 చిల్లర అయిపోయింది. ఆడపిల్ల మగపిల్లడు ఇద్దరు కూడా రాలేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళారు? రేపు పొద్దున ఏమవుతుంది నాకు అనిపించింది. ఏలింటిగా నేను వచ్చింది. ఇలాంటి ఫ్యామిలీకి అయితే కనుక రాత్రి నేను పడుకోవటమా? అమ్మ వద్దు కదా అనుకున్నాను నేను. లోకంలో మనుషులైతే కనుక ఎలాగా ఉన్నారు. దేవుడైతే కనుక మీకు హెచ్చరికగా చెప్తున్నారు. మీ పిల్లల్ని కనుక ఒకరికి కనుక మీరు సరిగా చూసుకోకపోతే కనుక జరిగేది నేను తెలుసు. మీరు చదువుకున్న పాఠ్యభాగాలు, మీరు ద్వితీయ దశకాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక్కటే కాదండి, మీరు 4వ అధ్యాయం చదివినా మీరైతే కనుక అక్కడ ఎదురుగా రాసుకోండి. దేవుడైతే కనుక ఆ సమయంలో ఏమేమి చెప్తున్నాడు అక్కడ. మొదటైతే కనుక 6వ అధ్యాయం మన పాఠ్యభాగంలో వచ్చిన చదువుతాను చూడండి. ద్వితీయ దశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు తమ పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి అన్న సంగతిని గురించి చెప్తూ, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. ఎవరో చెప్పాలి? పిల్లల కన్నా తల్లిదండ్రులకి అయితే కనుక ఉన్న బాధ్యత ఏంటంటే కనుక ముందు మీ పిల్లలకి దేవుని గురించి చెప్పి దేవుని భయములో పెంచాల్సిన బాధ్యత మీదే. ఈ స్కూల్లో మాస్టర్ గారు చదువు చెప్తాడు, లేకపోతే కనుక సంఘంలో పాస్టర్ గారు అయితే వాక్యం చెప్తాడు, మేము మాత్రం తయారుగా తినేసి పందులే తిరుగుతామని మాత్రం కాదు. ముందు పిల్లలకి దేవునితో భయభక్తులు మీరు నేర్పే భక్తిని బట్టే. పాస్టర్ గారి మీద కనుక మీరు గౌరవం ఉండి మీ పిల్లలు కనుక పాస్టర్ గారి దగ్గర గురించి అయితే కనుక మంచిగా చెప్తున్నారు కూడా సపోజ్, మీ పిల్లలు కనుక మీ పాస్టర్ గారి గురించి మంచిగా చెప్తే కనుక వాళ్ళు కూడా మీ పాస్టర్ గారిని వాళ్ళు గౌరవిస్తారు, భయపెడతారు. కానీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకునే మాటలు మీ పిల్లలు వింటున్నారు. మీ భార్య భర్తలు కూర్చుని కనుక ఒకరికైనా మాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. సపోజ్ స్కూల్లో మాస్టర్ గారు ఏముంది, ఊరకనే ఇస్తున్నావు ఏంటి, వేలకు వేలు ఫీజులన్నీ దొబ్బేస్తున్నాడు, పైగా ప్రిన్సిపల్ అయితే కనుక అలా మాట్లాడుతున్నాడు, వాడు అలా అంటూ ఉంటాడే అనుకుని మీరు అంటారు అనుకోండి. సపోజ్ మీ పిల్లలు వినేసి స్కూల్లో మాస్టర్ గారి మీద కూడా వాళ్ళు గౌరవం ఉంటుంది. మీకు పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పాస్టర్ గారి గురించి మీరు కనుక గౌరవంగా మాట్లాడుతుంటే మీరు భయపడితే మిమ్మల్ని చూసి మీ పిల్లలు భయపడతారు. మీ పిల్లలకి భయం లేదు అనుకుంటే దాని అర్థం మీరైతే ఎన్ని చెప్పినా వినేదేం లేదు కదా. మీ పిల్లలు ఇక్కడ లేరు అంటే నాకు అర్థమైపోతుంది మీరు ఎంత గొప్ప భక్తులు అనే సంగతి. మీ పిల్లలైతే కనుక ఉండవలసిన విధంగా లేరు అనుకుంటే కనుక మీరు ఎంత గొప్ప భక్తులు, మీరు చించేసుకున్నంత మాత్రం చేత అక్కడ ఏమి రాదండి. మీ పిల్లల్ని బట్టి మీ గౌరవం ఆధారపడుతుంది. మీరు మగపిల్లల ఆడపిల్లని అనట్లేదండి. ఏదో ఒక సోకులు సొల్లు సాకులు మీరు ఎన్ని చెప్పినప్పుడు కూడా అది నిజం కాదు. నాతో పాటు నాకు అవకాశం దొరుకుతుంది. నా భార్య నాతో పాటు ఉంది, నా భర్త నాతో పాటు ఉన్నాడు, వెంటనే వాళ్ళిద్దరూ ఉన్నారు కూడా నాకు ఇచ్చిన దేవుడిచ్చిన పిల్లలు కూడా నాతో పాటు ఉన్నారు. మీరు ఏ రోజైతే కనుక ఈ మాటలు మీరు చెప్పగలుగుతారో అప్పుడు మాత్రం మీరైతే కనుక సరైన స్థితిలో ఉన్నట్లెక్క. మీరు ముందు మీ పిల్లలకి వాటిని అభ్యసింపచేయండి. ఇదే ఒక్కసారి కాదు, 4వ అధ్యాయంలో కూడా అదే మాట ఉందో చూడండి. అదే ద్వితీయ దశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పి నీ మనస్సును ముందు జాగ్రత్తగా కాపాడు. నువ్వు చెడిపోకో. నువ్వు ఏం చేసినప్పుడు కూడా ముందు నువ్వు తడబడ్డావు అనుకుంటే కనుక నీ పిల్లలు తడబడిపోతారు. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది పిల్లలు చెడిపోవడానికి గల కారణం ముందు మీకు భక్తి లేదు.
అదేంటండి లేదని మనం మీరు అనకండి. మీ పాస్టర్ గారి మీద మీకున్న అభిప్రాయమే మీ పిల్లలకు ఉంటుందని. మీరు గౌరవంగా చూస్తే తెలియకుండా మీ పిల్లలు కూడా చూస్తారు. మీ పిల్లలు ఒకళ్ళ కనుక పాస్టర్ గారిని పట్టించుకోవట్లేదు అంటే కనుక దాని అర్థం తెలుసా, మీ బ్రతుకు కూడా అలాగే ఉందని అర్థం. దీనికోసం పెద్దగా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా, వాళ్ళు యథార్థంగా ఉండిపోతారు. అమ్మా నాన్న చూసిందే వాళ్ళు చూస్తారు, అమ్మా నాన్న దగ్గర విన్నదే వాళ్ళు పట్టించుకుంటారు. దీనికోసం పెద్దగా అక్కర్లేదు ఇక్కడ. ఇది కొంతమందికి కూర్చుంటారో చూడండి, కొంతమంది పిల్లలు ఎందుకు కూర్చున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కూర్చున్న వాళ్ళు కూర్చుంటే కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడే ఏంటంటే కనుక వాడికైతే బాధ్యత లేదు, వాడికి ఎవడూ నేర్పట్లేదు. ఏంటో వీళ్ళ గురించి మళ్ళీ వచ్చి దురభిమానం అనే పాపంతో, అబ్బాయి మా పిల్లలు చాలా మంచోళ్ళండి మీరు అనకండి పాస్టర్ గారు అనుకునేవాడు. ఏమంటాం, కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అనొద్దు అంటే ఏం బాగుంటుంది? కళ్ళ ముందు కనపడుతుంటే కనుక ఏమొద్దని మీరు చెప్తారు, ఏమొద్దని చెప్తారు. అదే ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు అయినైతే కనుక ఇది 4వ అధ్యాయంలోనా మళ్ళీ 6వ అధ్యాయంలో చెప్పాడా? తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి మళ్ళీ చెప్తున్నాడు 11వ అధ్యాయంలో కూడా డిటో మాటను అయితే కనుక ఆయన చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని మాట్లాడాలి. వాటిని మీ పిల్లలకు నేర్పండి. మీ పిల్లలకు నేర్పండి. స్టూడెంట్స్ కాదండి, విశ్వాసులకు నేర్పమని కాదండి. వీళ్ళు ఆల్రెడీ నేర్చుకొస్తే కనుక అందులో ఉన్న లోతైన సంగతుల సంఘంలో చెప్పడితే కానీ నేర్పటి ఇక్కడ కాదండి. ముందు మీ పిల్లలకి మీరు నేర్పండి. మంచిదో చెడుదో తల్లిదండ్రులు చెప్తేనే అర్థమవుతుందండి వాళ్ళకి. ముందుగా మీరు చెయ్యండి. మీరే ఉండకూడని పరిస్థితిలో ఉండి చేయకుండా పనులు చేస్తూ పిల్లలకి నేర్పడం అంటే కుదరదండి. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకండి. మీ పిల్లలతో కూర్చుని మాట్లాడండి. వాటికి నేర్పవలసిన విధంగా అయితే కనుక వాళ్ళందరికీ నేర్పండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అయితే కనుక మర్చిపోకుండా చూసుకోవాలి. మీరు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించారనుకోండి. అందుకనే కదా మీ పిల్లలకు కోపము రేపక ఏం చేయాలట, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పెంచాలంటే మీరు చెప్పాల్సింది అది. స్కూల్లో రాదండి, కాలేజీకి వెళితే రాదు, సంఘములో కూర్చుంటే రాదండి. ముందు మీరు నేర్పాలండి. ముందు ఇంట్లో లేదండి. ఇంటిలో కనుక ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, మీ భర్త భార్య కనుక మీరు సరిగా ఉండకపోతే కనుక మీ పిల్లలు చెడిపోతారు. రేపటి దినాన చెడిపోయిన మీ పిల్లలను చూసి, వారికి కలిగిన దురవస్థను చూసి అప్పుడు ఏడుస్తారు. నేను చేసిన తప్పును బట్టి కదా, ఈరోజు నేను పలికిన ఒక విధంగా కనుక అపాస్యపు మాటలను బట్టి కదా నా పిల్లలకు భక్తి లేకుండా పోయింది. నేను చేసిన దుర్మార్గాలను బట్టి కదా చివరికి నా పిల్లలు కూడా లైపోయారని అప్పుడు ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అందులో కీర్తనాకారుడైన దావీదు తను రాసిన కీర్తన, మొదటి కీర్తన 2వ పాఠ్యభాగంగా మనం చదువుకున్నప్పుడు అందులో ఉన్నది అదే. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున తిరగొద్దు, అపాసకులు కూర్చుంటే చోట కూర్చోకండి. దేవుని ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించాలి. నువ్వు దివారాత్రము దాన్ని ధ్యానించేటుంటే నీ భర్త నేర్చుకుంటాడు, నీ భార్య నేర్చుకుంటుంది, నీ పిల్లలు నేర్చుకుంటారో. ముందు మీకే గౌరవం లేకపోతే, దేవుని గురించి మీకే సరైన అవగాహన లేకపోతే, భయము లేకపోతే ఇంకా మీ పిల్లలకి ఏమొస్తుంది? మీ పిల్లలకి ఏమొస్తుంది? అందుకు నా కీర్తన రాసినట్లయితే కనుక మొదటి కీర్తనగా, ఒకవేళ కీర్తన మా గ్రంథం పుస్తకంలోనే మొదటి పుస్తకం అని మీరు అనుకున్నట్లయితే కనుక ఆయన చెప్పిన మాటలు మీరైతే కనుక వాటిని మీ పిల్లలకి నేర్పండి. ఒకవేళ 3వ పాఠ్యభాగం దగ్గరికి వస్తే కనుక 78వ కీర్తన 72 వచనాలు ఉంది. అందులో మొత్తం అంతా మనం చదవలేదు కదా, కొన్ని అయితే మాత్రం వాటి గురించి చదువుతున్నాను. చూడండి ఏమనంట, 3వ వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 3వ వచనం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పాలి. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో వాటన్నిటిని గురించి ఏం చెప్పాలట, ఎదుటివారు ముందు నీ పిల్లలకి వాటిని అయితే నువ్వేమి నేర్చుకున్నావో, నువ్వు పడిన పాటలంటో, గడిచిన కాలంలో నువ్వు అనుభవించిన శ్రమ శోధన మర్చిపోకుండా చెప్పు మీ పిల్లలకి. మా పితరులు మాకు ఏదైతే చెప్పారో వాటిని చెప్తున్నాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు. ఇప్పుడే కాదు, నేను నీకు చెప్తే, నువ్వు చిన్నోడుగా ఉన్నప్పుడు నా కొడుకు కనుక నేను చెప్పాను అనుకోండి, నా కొడుకు ఏం చేస్తాడు, తనకు పుట్టిన పిల్లలు వాడు నేర్పుతాడు. వారు పుట్టిన పిల్లలు వారిని నేర్పుకుంటే తర్వాత వచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళు నేర్పుతారు. ఇక ఎవరు బయట వాళ్ళు వచ్చి ఎవరు నేర్పక్కలా, బయట వాళ్ళు వచ్చి ఎవరు నేర్పక్కలేదు. ముందు మీ పిల్లలకైతే కనుక గడిచిన కాలంలో మీరు చెప్పాల్సింది కేవలం ఆస్తిపాస్తులు మాత్రం వాళ్ళకి అప్పగించడం కాదండి. గొప్ప గొప్ప చదువులు చదివించేసి, లోకంలో అయితే కనుక గొప్ప గొప్ప డ్రెస్సులు వేయించేసి, ఆభరణాలు పెట్టేసి, లేకపోతే ఇంకోటి చేసి మీరు ఇదనుకుంటున్నారో మీ పిల్లలు చెడిపోవడానికి మీరు దగ్గర దారి తీస్తున్నారు సంగతి మీకు తెలియట్లా. ముందు మీరు కనుక మీ పిల్లలు కనుక భక్తిని చిన్నప్పుడే నేర్పకపోతే, మొక్కయి వంగనిది మ్రానే వంగునా అని లోకంలో సామెత. వారు చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటే కనుక వాళ్ళ జీవితంలో ఇంకెప్పటికే మర్చిపోరండి. వాళ్ళు మీరు చిన్నప్పుడే కనుక వాళ్ళకి కనుక నేర్పకూడదు నేర్పారనుకుంటే, వాళ్ళు ఉంచకూడని విధంగా మీరు ఉంచారనుకుంటే కనుక తర్వాత వాళ్ళు సరిచేయటం చాలా కష్టమండి. ముందు మీ పిల్లల దగ్గర మీరు గౌరవం తెచ్చుకోండి.
మీరు ఏదైనా ఒక మాట చెప్తే కనుక మీ మీద ఉన్న గౌరవంతో ఆ పని చేసేటట్టు ఉండాలి. దేవుడు అనుకున్నప్పుడైతే కనుక తర్వాత మీరు కనపడుతూ ఉండాలి. దేవుడిని ఎంత గొప్పగా అభిమానిస్తారో అలాగే మిమ్మల్ని ప్రేమించాలి. 5వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది, ప్రభువునకు వలె మీ భర్తలకు లోబడి ఉండండి. ఒక భార్యకి భర్త ఎలా కనపడాలట? యేసు ప్రభువును చూస్తే కనుక ప్రభువులాగా ఒక రాజు నా భర్త అయితే కనుక ఎవరో కాదు, హీజ్ మై కింగ్ అనుకునేటట్టు ఉండాలి. హీజ్ మై కింగ్ అనుకునేటట్టుగా ఉండాలి. అంత ఉన్నతమైన స్థితిని అయితే కనుక భార్య దగ్గర సంపాదించాలట. తన భర్త అనుకున్నప్పుడు పోరంబోకషలు అయితే కాదండి, ఒక కుక్క కంటే హీనంగా తయారైపోతే కాదు. నేను ఏం చేసినా కానీ మొగుడు కదా నా భార్య చూస్తుంది అనుకున్నారు చాలామంది. ఇలాగే చాలామంది భర్తలు భార్యల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన దానం, నాకున్న లోటును గుర్తెరిగి నాకు సాటి అయిన సహాయంగా ఉండటం కోసం నన్ను ప్రేమించి నాకైతే కనుక దేవుడైతే నాకు ఈ భార్యని ఇచ్చాడు. కాబట్టి ఈ దేవుడు ఇచ్చిన దీన్ని, దానం వేసిన దాన్ని ఎంత నేను జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా? లేకపోతే నాకు ఆకలి తీరదు, లేకపోతే నాకు తోడు ఉండదు, లేకపోతే నాకు సుఖము సంతోషం తక్కదో. నా భార్య లేకపోతే కనుక సలహా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. నా భార్య నాకు ఉంటేనే కొండంత అండా అనుకునేటట్టుగా ఒక భర్త ఉండాలి. ఏది దేవుడేమో అంత ఉన్నతమైన స్థాయిలో మీరు బతకండి. ఒక భర్తగా మీ స్థానం అది, మీ భార్యగా మీ డ్యూటీ అది. మీ పిల్లలు అనుకుంటే కనుక బహుమతులా కనపడాలంట. పిల్లలు చూసినప్పుడైతే కనుక తల్లిదండ్రులకి బహుమతులుగా ఉండేట్టుగా పిల్లలు పెరగాలి. అమ్మో నా కొడుకే లేకపోతే నేను ఏమైపోదును, నా కూతురే లేకపోతే నేను ఏమైపోతాను, కరెక్ట్గా నాకు ఆసరా ఉన్నారు కదా. ఓ సమయానికైతే కనుక నా ఒంట్లో శక్తి సన్నగిల్లిన రోజున, నేనైతే ఏమి చేయలేని నిస్సాస్థితిలో ఉన్న రోజున నన్ను పోషించే స్థాయి నా కొడుకు వచ్చింది కదా, నన్ను ఆదరించగలిగే స్థాయి అయితే కనుక నా కూతురుకు వచ్చింది కదా, నేనైతే కనుక ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కదా అని తల్లిదండ్రులు పిల్లని ఒక బహుమతులుగా చూసుకునే స్థాయిలో ఉండాలి. ఉన్నారా? ముళ్ళ కంపల్లా ఉన్నారా? ఏంట్రా నాకు ఈ బాధలో, ఎందుకురా నన్ను ఏడిపిస్తున్నాను అనుకో చెప్పి తల్లిదండ్రులు ఏడ్చే పరిస్థితిలో ఉన్నారా? ఎవరి లోపం ఇది ఇందులో? మొదట దేవుని చిత్తమేంటో మనిషికి అర్థం కాలా. దేవుడు మనుషుల్ని ఎలా బ్రతకమన్నాడో తెలియలేదో. ఎవరెవరిని దేవుడు మనకి ఇచ్చాడో వారి ద్వారా మనం ఏం పొందుకోవాలో చాలామందికి తెలియలేదో. దేవుని చిత్తం తెలియకుండా మనం బ్రతుకుతున్నాం కనుకనే ఈరోజు ప్రతిదీ మనకి నెగిటివ్గా ఉంటుంది. పక్కలో ఎముకలా ఉండాల్సింది పక్కలో బల్లిలా కనపడుతుంది భార్య. భర్త అనుకున్నవాడు భరించేలా ఉండాలి కదా, నన్ను ఆదరించేటట్టు కడుపులో పెట్టి చూసుకోవాలి కదా. పోయింది ఈరోజు ఆ భర్త. ఈరోజు అయితే కనుక ఒక దుర్మార్గుడిగా దుష్టుడిగా వచ్చే పరిస్థితి వచ్చింది. పిల్లలు అనుకున్నప్పుడు మనం బహుమతులుగా ఉండటం మానేసి ఈరోజు మనం భరించినంత పెద్ద బండలా తయారయ్యారు వాళ్ళు. లోకంలో మీరు ఏదో వచ్చినప్పుడు కూడా దేవుని క్రమం కనుక లేకపోతే ఏదో ఒక రోజు మీరే దుఃఖపడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఇచ్చిన దాన్ని సరైన విధంగా వినియోగించకపోతే కనుక మనమే ఏడవలసిన దుస్థితి మనకు వస్తుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను నేర్పాలి, నా బాధ్యత. నా పిల్లలకైతే కనుక నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే కనుక చివరికి వాళ్ళు చూసినప్పుడు నేను ఏడవడాలి. నా పిల్లలు సరిగా పెరగకపోతే, వాళ్ళు చేయకుండా పనులు చేస్తే, వెళ్ళకుండా త్రోవలు వెళ్తే కనుక వాళ్ళు చేసిన పని బట్టి నేను ఏడవాలి. భవిష్యత్తులో నేను ఏడవకుండా ఉండాలనుకుంటా. నా పిల్లని ఈరోజు సరి చేసుకోవాలన్న బుద్ధి జ్ఞానం ముందు వీళ్ళకు ఉండాలి. ఒకవేళ కనుక మన ఇష్టం, నా సుఖము, నా సంతోషం, నా ఇష్టం, లోకంలో చాలామంది అయితే కనుక ఇలాగే బ్రతుకుతున్నారండి. ఎంతసేపు స్వార్థంగా ఆలోచించుకుంటే వస్తుంది, టైం వస్తుంది. నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించి చేసిన పని అంతా ఎప్పటిదైనా నా దుఃఖంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఇదిగా నీకు బుద్ధి చెప్పకుండా మాత్రం దేవుడు ఊరుకోడు. నువ్వు తప్పును ఒప్పుకోకపోతే, ఎప్పటికైనా నీ పరిస్థితిని కనుక సరి చేసుకోకపోతే, ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండాలని కనుక నువ్వు కోరుకోకపోతే కనుక సమాధానం చెప్పే రోజు అయితే కనుక త్వరలో ఉంది. దేవుడైతే కనుక శిక్ష విధించే సమయం ఉంది కదా అంటున్నాడు. ఆ దురదృష్టకరమైన పరిస్థితి మనకు అవసరమా? ఆ ఏడుపు మనకు అవసరమా? ఆ దుఃఖం మనకు అవసరమా? నువ్వు ఏడ్చినా, నీ పిల్లల వలన వాడు చేయకుండా పని చేసినా అది ఒకటే. రెండోది, ఆ పిల్లవాడికి సంభవించకూడదు కనుక సంభవించిన, నీ కొడుకో కూతురు కనుక రాకూడదు వస్తుంది కనుక శోధన వస్తే అప్పుడు ఏడుస్తావుగా. ఎలాగైనా నీదే. బహుమతిని బహుమతిగా చూసుకోండి, దానాన్ని దానంగా చూడండి, గౌరవాన్ని గౌరవం. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి, ఎవరిని దూరం పెట్టాలో వారు దూరం పెట్టండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ పిల్లలకి కష్టం నేర్పండి. మీ పిల్లల మీద దురభిమానంతో అయితే కనుక వాళ్ళు దొంగతనం చేసినా, వాళ్ళైతే కనుక చేయకుండా పాడు పని చేసిన వెనకేసుకు వచ్చేస్తున్నారు ఈరోజు చాలామంది. చేయకండి. అది మీ పేకే చుట్టుకుంటుంది. అబ్షాలోము అనుకున్నవాడు అమ్నోను చంపేశాడు. చూశాడు, తెలిసింది దావీదుకి. వెంటనే అయితే కనుక శిక్ష దానికి విధించాలి. ఇద్దరు అలా చేసామని కనీసం 4 చెంపదెబ్బలను కొట్టాలి. అబ్షాలోమును ఒక మాట కూడా అనలేదు. అబ్షాలోము అయితే కనుక ఒక మాట కూడా అనలేదు. అదే అక్కడైతే కనుక అమ్నోను అనుకున్నవాడైతే కనుక తన తోబుట్టును కూడా చూడకుండా ఆడపిల్లని అయితే కనుక పాడు చేశాడు వాడు.
ఒక ఆడపిల్లని పాడు చేశాడు, పోన్లే పాడు చేస్తే పాడు చేశాడు, పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆమెనైతే కనుక అవమానపరిచి నీ మీద నాకు మోసు తీరిపోయింది అన్నాడు వాడు. దావీదుకి తెలుసు కూడా, ఎరా ఒక ఆడపిల్లని అన్యాయం చేయకూడదు కదా, ఇది మోసం కదా, తప్పని చెప్పి కలిసి చాచిపెట్టి ఒక దెబ్బ కూడా కొట్లా. ఒకవేళ దావీదు కనుక తీర్చవలసిన తీర్పు తీర్చకపోతే, ఒక తండ్రిగా కనుక తన బాధ్యత నెరవేర్చకపోతే దేవుడు తీర్పు తీర్చాడు. అమ్నోను కనుక ఒకళ్ళకి కనుక చీవాట్లు వేసి తామారుకి ఇచ్చి కనుక పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కనుక భార్య భర్తను చేస్తున్నట్టే అమ్నోను బతికేవాడు. తండ్రి కనుక ఆ పని చేసినట్టయితే కనుక సరి చేసినట్టయితే అమ్నోను బతికేవాడు. కానీ దావీదు మౌనంగా ఉన్నందుకు గాను అమ్నోను చచ్చిపోయాడు. ఎవరి తీర్పు అది? దేవుని తీర్పు. ఎవరి చేతిలో చచ్చిపోయాడు? మళ్ళీ ఇంకో కొడుకు హంతకుడు అయిపోయాడు. కొడుకు హంతకుడైనప్పుడు కూడా, నాన్న తప్పు ఇలా చేయకూడదు, వాడు తప్పు చేసిన మాట వాస్తవమే, అమ్నోను నీ చెల్లియడలెత్తే కనుక అవమానకరంగా ప్రవర్తించిన వాస్తవమే, పోలే నేను చెప్తాను కదా సమయం వచ్చినప్పుడు, నువ్వెందుకు నేను అలా చేసావు, ఇంకెప్పుడు అలా చేయకు, అని చంపటం నేర్చుకున్నాను అనుకుంటే రేపు ఇంకొకరు కూడా చంపుతావు నాన్న, ఎప్పుడు చేయకని అబ్షాలోమును గద్దించాలి. అప్పుడు మాట్లాడలా. ఎప్పుడైతే మాట్లాడకుండా దావీదు మౌనంగా ఉన్నాడో, ఈసారి మళ్ళీ దేవుడు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే అబ్షాలోము అయితే కనుక మళ్ళీ అతను కూడా చచ్చిపోయాడు. ఊరుకోలేదు దేవుడు. తండ్రి కనుక గద్దించుంటే కనుక మాటతో సరిపెట్టేవాడు, తండ్రి కోపడుంటే కనుక చిన్నదాంతో పోయేది. కానీ అలా కాకుండా తానైతే కనుక మాట్లాడుకున్న మౌనంగా ఉన్నందుకు కానీ, నా కొడుకు కదా, నా కూతురు కదా, పోలే నా వాళ్ళే కదా అన్న తప్పు చేసిన ఉద్దేశంతో మౌనంగా ఉన్నందుకు గాను దేవుడి తీర్పు, అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోము చచ్చిపోయాడు. ఇక అదోని దగ్గరికి వస్తే కనుక అదోనిని కూడా, పోలే వాడు పిల్లడు, వాడు అందగాడు, బహు సౌందర్యము కలిగిన వాడట, హగ్గీతు కుమారుడు, సౌందర్యము కలిగిన వాడు, అందుకని వాడు చూసినప్పుడు ముద్ద వచ్చేసేదేమో, బహుశా దావీదు యొక్క రూపరేఖలో వచ్చినవి అక్కడేమన్నా. మనం కూడా అంటాం కదా, ఇది అచ్చం నా పోలికండి, అచ్చం మా నాన్న పోలికండి, మా ఆవిడలేకైనా ముమ్మూర్తిలో ఉంటుందండి, మా ఆవిడని చూసి మా కూతురుని చూస్తే కనుక కొంతమందికి ఆ అభిమానం ఉండిపోద్దండి. అందుకని ఎదుటి వారి మీద, అమ్మా నాన్న మీద ఉన్న అభిమానాన్ని బట్టి పిల్లల్ని ఎవరేమనలేరు, భార్య మీద భర్త మీద ఉన్న అభిమానాన్ని బట్టి మరి కొంతమంది పిల్లల్ని ఏమి చేయలేరండి. ఇగో ఈ ముద్దు చేసి చివరికి వాడిని పెంచితే వాడేమనుకోడంట, తండ్రికి కూడా చెప్పకుండా, తండ్రి బ్రతుకుండగానే తను తాను రాజుగా ప్రకటించేసుకున్నట్ట వాడు, తను తాను రాజుగా ప్రకటించుకునేటట్ట. ఏం జరిగింది? చివరికి ఆ కొడుకుని ఇంకో కొడుకు అనుకుని సొలొమోను చంపేస్తాడు. ఏంటి గొడవలు ఏంటి? దావీదు కుటుంబంలోనే హంతకులు ఉన్నారు, అలా ఉన్నారు, ఇక్కడ హత్తులు అయిపోయిన వారు కూడా ఉన్నారు, హత్తులు హంతకులు కూడా వాళ్ళే, ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరు రాలేదండి. ఈ దరిద్రం నీకు అవసరమా? నీ ఇంట్లో నీ కొడుకులు అనుకున్నవాళ్ళు, నీ కుటుంబీకులు అనుకున్న వాళ్ళు ఒకరి మీద ఒకరికి పోరు పడ్డ అవసరమా? ఇదంతా ఎందుకు సంభవిస్తుందో తెలుసా? దేవుని చిత్తాన్ని తెలియపోవటం, దేవుని కనుసన్నలో మీరు ఉండలేకపోవటం, దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా మీరు పెరిగినందుకు గాను మీ కుటుంబంలో నెమ్మది లేదు, దేవుని ఎందుకు భయభక్తులు మీకు లేకపోవడం చేస్తే కనుక మీ బ్రతుకుల్లో నెమ్మది లేదు. ఈరోజు మీరైతే కనుక చేయకుండా పనులు చేస్తూ, ఉండకూడని విధంగా ఉంటూ చివరికి మీ జీవితాలు నాశనం చేసుకున్నారు. పిల్లలండి, పసిపిల్లలండి, వాళ్ళకి ఏమీ తెలియదండి. మీరు కానీ చాక్లెట్ ఇస్తే నవ్వుతారు, కొడితే ఏడుస్తారు. చాక్లెట్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వండి, వాళ్ళు తప్పు చేసినప్పుడు అయితే కనుక వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం కొట్టండి. మీరు ఏ పద్ధతిలో వాళ్ళని పెంచుతారో ఆ పద్ధతి చివరికి అలా అలవాటు అయిపోద్దండి. మొక్కగా ఉన్నప్పుడే మీరు నడిపించే విధానమే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అదే బ్రతుకు వస్తుందండి. మీ మీద గౌరవం ఉండాలి, వాళ్ళకి మీ మీద భయం ఉండాలి, మీ మీద ప్రేమ ఉండాలండి. వాళ్ళకి మా నాన్న ఏదైనా చెప్పాడు అనుకుంటే మనం ఎదిరించకూడదు అనుకునే ఒక ఇస్సాకుని వాళ్ళని పెంచండి. మా అమ్మ ఏదైనా చెప్పింది అనుకుంటే కనుక వెంటనే వాళ్ళు చెప్పిన మాట చొప్పున ఉండాలనుకునే ఒక హిస్తేని వాళ్ళని పెంచండి. తల్లిదండ్రులు చెప్పిన మాట, పెంచిన పద్ధతిని బట్టి అయితే కనుక వాళ్ళంతా చక్కగా ఉన్నారు. ఒక ఇస్తారు అయితే కనుక తన జనాంగాన్ని కాపాడుకుంటే గొప్పదైంది. ఇస్సాకు అయితే కనుక తన సంతతి, తన వారసులకి వేల ఏళ్ల తరబడి కూడా అయితే కనుక దీవెని ఇవ్వగలిగిన స్థితిలో ఇస్సాకు పెరిగాడు. మీ పిల్లలు కూడా అలా పెంచిన రోజున, మీ పిల్లలను కూడా మీకు ఇష్టంగా మాత్రమే కాకుండా దేవునికి ఇష్టంగా పెంచిన రోజున తప్పకుండా వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి, మీరు సంతోషపడతారు, మీ పిల్లలు కూడా దీర్ఘాయుష్యమంతులు అవుతారు. అర్ధాంతరంగా వాళ్ళు చనిపోయే పరిస్థితి రాదు, అర్ధాంతరంగా వాళ్ళు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రాదు. తప్పు త్రోవలో వెళితే కనుక వాళ్ళ బ్రతుకులు అయితే కనుక తప్పు త్రోవలని మూసుకుపోయే పరిస్థితి వస్తుంది. అందుకని వారి మార్గంలో ఏముంటుంది అనుకున్నప్పుడు చెప్తున్నాడు, నాశనము కష్టం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము ఎక్కడికి వెళ్తుందట? నాశనం. అంత అవసరమా? మన కళ్ళ ముందే మన పిల్లలకి ఏదైనా హాని కలిగితే తట్టుకునే శక్తి మనకుంటుందా? మన పిల్లలే మన కళ్ళ ముందు అయితే నానా అని వాళ్ళు కనుక ఏడ్చే పరిస్థితి వస్తే కనుక ఏమవుతో ఒకసారి ఆలోచించండి. అంత అవసరమా? ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరు కూడా బుద్ధి తెచ్చుకోండి. పిల్లలు ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పి కేవలం పుట్టినరోజు పండుగలు చేసి కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాదు, కానీ ఆ పిల్లని దేవుడు మనకు బహుమతులుగా ఇచ్చినందుకు కాదు వారి ఎడన నెరవేర్చవలసిన ధర్మాన్ని చక్కగా నెరవేర్చి మంచిగా పెంచండి. దేవునిందు భయభక్తితో పెంచండి. ప్రభు యొక్క శిక్షలను బోధలను అయితే కనుక వారిని పెంచండి.
తద్వారా అయితే కనుక దేవుని నామానికి మహిమార్థంగా వాడండి. దేవుడైతే కనుక అట్టి కృప మనందరికీ అనుగ్రహించాలని, ఆయన సన్నిధిలో మనము మన పిల్లలు కూడా ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.